హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీడే ఎడ్జ్. సో ఈరోజు వీడియోలో అయితే మనము వీడియో స్కెడ్యూలింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. సో నేను లాస్ట్ టైం ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, లైక్ బిజీ స్కెడ్యూలింగ్లో మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని. అండ్ మనం యూట్యూబ్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చాలా అవసరం కదా, బట్ డైలీ అంటే మనకి కుదరదు కొన్ని పనుల వల్ల. సో ఈ స్కెడ్యూలింగ్ ఆప్షన్ వల్ల మనం వీడియో స్కెడ్యూల్ చేసుకొని డైలీ అనేది మన వీడియోస్ అయితే యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ది యూట్యూబ్ స్టూడియో, మీకు పైన క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లైక్ అప్లోడ్ ఆప్షన్. సో అప్లోడ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ దెన్ సెలెక్ట్ ఎనీ వన్ వీడియో టు అప్లోడ్. సో నేనైతే ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు మీ వీడియోకి తగ్గట్టు మీ టైటిల్ అండ్ వీడియో డిస్క్రిప్షన్, లైక్ మీ వీడియో దేని గురించి అయితే దాని గురించి డిస్క్రిప్షన్, లైక్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. I'm just giving the random description because it's just an example that I'm showing. So and then next మీరు selected audience select చేసుకోవాలి, and then next, and then click on next, and then click on next. సో ఇన్ ద విజిబిలిటీ మీకు పబ్లిక్, ప్రైవేట్ అండ్ అన్లిస్టెడ్ ఇవి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ ఆప్షన్స్ కింద మీకు స్కెడ్యూల్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ స్కెడ్యూల్ ఆప్షన్లో మీకు ఏ డేట్కి ఏ టైంకి వీడియో అనేది అప్లోడ్ అవ్వాలి అని చెప్పేసి మీకు డేట్ అండ్ టైం రెండు ఉంటాయి. అలాగే టైం జోన్ అనేది ఇక్కడ మన ఇండియన్ టైమింగ్స్ అనేది ఉండదు. సో ఇట్ బిలాంగ్స్ టు సమ్ అదర్ టైమింగ్స్ అనమాట. సో మీరు దాని రెస్పెక్టివ్ ఇండియన్ టైం ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ టైం పీరియడ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను చెప్పాను కదా, సో డిఫరెంట్ టైం జోన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు దాని రెస్పెక్టివ్ ఇండియన్ టైం ఏ టైం వస్తుంది, మీరు ఆ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీ ఏ టైం అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాని ఈక్వలెంట్ ఆ జిఎంటీ, ప్యారిస్ ఆర్ లండన్ టైం ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి గూగుల్లో, మీకు టైం అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు టైము, డేట్ అండ్ ఆ టైం జోన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్కెడ్యూలింగ్ అనేది అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు స్కెడ్యూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రాసెస్. సో ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అయిన తర్వాత ఇది స్కెడ్యూల్ అయితే అవుతుంది. సో వన్స్ ఇది స్కెడ్యూల్ అయ్యాక మీకు నెట్వర్క్ ఉన్నా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, మీ మొబైల్లో రీఛార్జ్ లేకపోయినా ఇది మనం స్కెడ్యూల్ చేసిన టైంకనైతే వీడియో అయితే అప్లోడ్ వెళ్ళిపోతుంది, లైక్ పబ్లిష్ అయిపోతుంది యూట్యూబ్లో. సో స్కెడ్యూల్ అయితే అయిపోయింది కదా. జస్ట్ ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ. సో కంటెంట్లో సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది స్కెడ్యూల్ అని వచ్చింది, అండ్ ఇట్ ఆల్సో షోయింగ్ ద డేట్, లైక్ ఏ డేట్కి ఇది పబ్లిష్ అవుతుందని చెప్పి ఆ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం వీడియోస్ అయితే స్కెడ్యూల్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఇది మనం అనుకున్న టైంకి అనేది అప్లోడ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye.